నా సొంత రక్షకుడని ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాను. అప్పుడు పెట్టిన పేరు షాలేము రాజు. హల్లెలూయా. ఆ తర్వాత నా ద్వారా నా కుటుంబంలోనికి నా ప్రభు ప్రవేశించి నా కుటుంబం మొత్తం రక్షణలోనికి వచ్చింది. దేవుని మందిరములో ఆయన నాతో మాట్లాడాడు. అదే దేవుని మందిరంలో నా తండ్రిని కూడా దర్శించాడు దేవుడు. మందిరం అంటే తక్కువ అంచనా అయ్యొద్దు. ఇదే దిక్కు, ఇదే దిక్కండి, పడమర, ఓకేనా? ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఇలానే ఉంది. అప్పుడు మందిరం నరసరావుపేటలో నేను పోయిన మందిరం. మా నాన్న ఏం చేశాడు తెలుసా? ఇటు తడవకూడదు తెస్తుంటాడు. చివరికి ఇప్పుడు యేసుప్రభులో కలిపాడు మొత్తాన్ని. మా అమ్మకు వార్నింగ్ ఇచ్చాడు, చర్చికి రమ్మంటావా? చర్చికి అయితే వస్తా కానీ అవి మానుకుంటే నేను మానుకోను. ఏం వద్దయ్యారా, పద, దమ్ము కొడతాడు. సేమ్ ఇదే టైపు చర్చ్ అండి. పడమర ముఖం, దైవజనుడు తూర్పు నిలబడతాడు, విశ్వాసులందరూ అడుదిరిగి కూర్చుంటారు. మా అయ్య పోయాడు చర్చికి. అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా. మందిరానికి పోయాడు. మందుగుండు సామాగ్రి అంతా జేబులో పెట్టుకున్నాడు, దమ్ము కొట్టే సామాగ్రి. పోయి ఇట్లా కూర్చున్నాడు. ఇటు పడమర కనపడుద్ది, ఇటు తూర్పు కనపడుద్ది, జనం కనపడతారు. గోడ కానుకొని ఇట్లా కూర్చున్నాడు. ఇట్లా వాకిలి దీనిలాగానే. ఈ మందిరం చూస్తే నాకు అదే గుర్తొచ్చింది. ఈ ప్రార్థనలు అన్నీ కొత్తగా మా నాన్నకు కూడా నాలాగే ఈ ఆడ తగిలిస్తాడు ఈడు అనుకొని చేసేదేముంది. అర్థమైన వాళ్ళకి బాగానే ఉంటుంది, అర్థం కాని వాడికి హింసలాగా ఉంటుంది. వాళ్ళేమో ఆరాధన చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఈయన లేచి బయటికి పోయి దమ్ము కొట్టొద్దామని లేవబోయాడు. ఒక మత్తులా గమి కూర్చున్నాడు అక్కడే. ఏం వెళ్తాంలే అని మళ్ళీ కూర్చున్నాడు. ఇట్లా చూశాడు. ఈ వైపుగా ఒక తెల్లని కొంగ ఆకారంలో వస్తూ ఉంది మందిరంలోకి. ఆయన అనుకున్నాడట, ఎవరో వేటగాడు తుపాకీతో కొట్టినట్టున్నాడు కొంగని, బిడిదప్పి అది మందిరంలోకి వస్తుందని. అలాగే నిర్ఘాంతపై చూస్తూ ఉంటే దగ్గరికి వచ్చేటప్పటికి కొంగ కాదు, పావురం కూడా కాదు, ఇట్లా చేతులు చాచిన ఆజానుబాహుడైన ఒక మనిషి, ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆయన చెప్పాడు ఆ దర్శనాన్ని గురించి, నా జీవితంలో నేను చూడలేదయ్యా అలాంటి దర్శనం. ఆయన చేతులు ఎంత ఉన్నాయో తెలుసాయా అన్నాడు. ఎంత ఉన్నాయి నాన్న అంటే, ఆ మందిరానికి ఈ గోడకు ఆ గోడకు తగులుతున్నాయిరా, అంత పెద్దగా ఉన్నాయి ఆ చేతులు అన్నాడు. ఆ మందిరానికి ఈ చేతికి ఈ గోడకు ఆ గోడ తగులుతుంది, ఎంత ఆజానుభావం, అంత పెద్ద చేతులు రా అబ్బాయి. ఆ చేతులు అలా జాపుకొని ఆ మందిరంలో ఆరాధించే బిడ్డలందరి మీదకి వచ్చి ప్రతి మనిషి తల మీద చేతులు ఉంచుతున్నాడు రా అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలుసు, పరిశుద్ధాత్ముడు. మైమరచి ఆరాధించినప్పుడు ఆయన దిగొస్తాడు. ఆరాధించే బిడ్డల్ని తన శక్తితో, తన అభిషేకంతో నింపుతాడు, తన ప్రభావంతో నింపుతాడు దేవుడు. అప్పుడు చెప్పాను, నాన్న ఏం దర్శనం చూసావు నాన్న, ఏం దర్శనం చూసావు నాన్న, నీకు కనపడ్డాడు నాన్న. నిజమే నాన్న, అది వాస్తవం. ఆరాధన చేసేటప్పుడు ఆత్మాభిషేకం వచ్చింది నాన్న, ఆయన వస్తాడు నాన్న, అందరి మీద ఆశీర్వాదం చేతులు ఉంచుతాడు నాన్న, అది నిజం నాన్న, నీ కళ్ళకు చూపించాడు నాన్న. అది మరేంది నాన్న నిర్ణయం అని అడిగితే అప్పుడే మారిపోయానయ్యా, నేను వదిలేసుకున్నాను. లేచి బయటకు వచ్చి నేను పొగ తాగే వస్తువులు పడేశాను. ఏమో అనుకున్నాను, కానీ కాదురా, యేసుప్రభు నిజమైన దేవుడు, ఆయనే ఉన్న దేవుడు. ఇక నా ఊపిరి ఉన్నంత వరకు నేను వదిలిపెట్టనయ్యా అని నిలువు మోకాళ్ళు వేసి 2 చేతులు ఎత్తి అలా ప్రార్థన చేసేవాడు. నన్ను మార్చారని చిన్నమోళ్ళని తిట్టాడు, మా అమ్మ తిట్టింది, మా నాన్న తిట్టాడు, పిల్లగాడిని మార్చారు మీరే, తిట్లు కూడా తిన్నారు, దోషంలో పొందారు. ఎవరో తెలుసా ఈ టిఫిన్ కొట్టోళ్ళు? ఈ మందిరాన్ని నిర్మించిన వాళ్ళు వాళ్ళే. ఈ కుటుంబమే ఆ కుటుంబం. ఈరోజు నేను అనేవాడిని ఒకరిని దేవునికి కనెక్ట్ అయ్యి రక్షణలోకి వచ్చానంటే ఆ చిన్న కుటుంబం చూపించిన ప్రేమ, చేసిన ప్రార్థన, ఇచ్చిన మాదిరి, నడిచిన తీరు. అక్షరం మొక్క లేదు, ఆ తల్లికి అక్షరం మొక్క లేదు, పొట్టకొస్తుంది. చిన్నమ్మా సంతకం పెట్టంటే ఎలుముద్రయ్య అంట. అలాంటి మనిషి పచ్చి కూతలు తిట్టాడు తన భర్త నా కళ్ళ ముందు. ప్రార్థన చేస్తుంటే తిట్టేవాడు ఆమె భర్త. ప్రార్థన 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 అని
ఏడ పెట్టుకొని కూర్చున్నావని చెప్పి చండాలంగా ఆడపిల్లల ముందు చాలా దారుణంగా తిట్టాడు. ఒక్క మాట జారి ఆయన అల్లా బాగా పరిశీలించా, ఇది కదరా భక్తి అంటే అనిపించింది. పచ్చి కోతలు కోస్తుంటే తిరిగి ఒక్క మాట బదులు దూషణ చేయలామే, నేను వినలా నా చెవులతో. ఆంతను ఎగబడి తిడతా ఉంటే స్తోత్రం ప్రభా, బిడ్డను క్షమించాయి, తెలియచావుదయ్యా ప్రభా, మన్నించాయి అనుకుంటా తిరుగుతూ ఉంటా. 10 మాటలు అన్నప్పుడు ఒక్క మాట కన్నా రోషం వచ్చిందిగా, ఈ నోరు బడి పనని అంటారుగా, అట్లా కూడా ప్రభా క్షమించాయి, తెలియ స్తోత్రం. పచ్చి కోతలు తిడతంటే స్తోత్రం ప్రభా, స్తోత్రం. ఓర్చుకో, ఇది కదరా దైవత్వం అంటే, ఇది కదా మాదిరి అంటే, ఇది కదా మార్పు అంటే, ఇది కదా మనసు అంటే. నేనెవరిని, తనకి బిడ్డలు చాలామంది ఉన్నారు, కానీ నేను నన్ను బిడ్డలాగా ఆదరించి, చలి జ్వరం వచ్చి గడగడగడ వణికిపోతా వెళ్ళాను. చిన్నమ్మ నాకు జ్వరం వచ్చిందని, ఆమె తల్లిలా కనపడింది. ఇందాక చెప్పాగా, విశ్వాసే ఆమె. ఇంట్లోకి వెళ్ళి నూనె డబ్బా తీసుకొచ్చి ఆ చలి జ్వరంతో గడగడగడ వణుకుతా రోడ్డు మీద నిలబడితే ఆ నూనె రాసి ప్రార్థన చేసింది, ప్రభా బిడ్డను స్వస్థపరిచయ్యా. అరుగుంటే అరుగు మీద వండుకున్నా, నిమిషాలలోనే ఆ జ్వరం వదిలిపోయి హాయిగా నిద్రపోయా. చూడండి, ఒక అభాగ్యురాలు, ఒక ఆడ మనిషి, అక్షర జ్ఞానం లేని మనిషి. నేను చెప్తున్నది అబద్ధమా? కానీ షాలేము రాజు అన్న అంటే మీకు చాలా గొప్ప. కానీ ఈ షాలేము రాజు అనేవాడిని ప్రారంభంలో ప్రభావితం చేసింది ఒక ఆడ మనిషి. ఆమె ప్రేమ, ఆమె భక్తి, ఆమె ఓర్పు, ఆమె సహనం, ఆమె ప్రార్థన, ఆమె ద్వారా దేవుడు జరిగించిన కార్యం. ఇది ఆడపిల్లలకి మాదిరి కదా, మగవాళ్ళకి మాదిరి కదా. వాళ్ళ బాధలు వాళ్ళకుంటే ఆ బాధలు వదిలిపెట్టి నా బాధలు అడగటం ఏంటి? వాళ్ళు దేవుని ప్రేమ చూశాను, అది ఈ కుటుంబమే. ఇక్కడ దైవజనుడు యోహాన్ అని ఎవరైతే ఉన్నాడో ఆయన తల్లి. అందుకే ఇక్కడికి రావడానికి చాలా 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 సంతోషంగా వచ్చాను. నేను మనసారా నా అనుభవాన్ని పంచుకున్నా. మీకు ఆనందం కలిగిందో ఇబ్బంది కలిగిందో నాకు తెలియదు, కానీ నా సాక్ష్యం నేను ఇచ్చా. దేవుణ్ణి నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం కాదు, అది అట్లా ఉండాలి. గుండెల్లో దేవుని ప్రేమ, సాటి మనుషుల పట్ల ఆ మమత, అందరికీ అది సాక్ష్యం. అందరికీ అది లైవ్లో వీక్షించే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కూడా చెప్తున్నాను నేను, మన ఒట్టి మాటలు కాదు, మన క్రియలు ఎదుటి వాళ్ళని ప్రభావితం చేస్తాయి. ఆ కుటుంబం ఒక దేవాలయం లాగా నాకు కనపడింది. నేను మొదట దేవుడిని అక్కడే ఆరాధించాను, మందిరం దగ్గర కాదు. ముందు ఆ కుటుంబంలో నేను దేవుణ్ణి గుర్తించాను, ఆ వ్యక్తిలో దేవుణ్ణి గుర్తించాను, ఆ పిల్లల్లో దేవుణ్ణి గుర్తించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముఖస్తుతి కోసం నేను చెప్పట్లా, నేను ఎరిగినవి చెప్తున్నాను. ఏమేం చూశాను, ఏమేం కనపడాలి దేవాలయంలో? ప్రేమ కనపడాలి. చెప్పండి, అది మాటల్లోనా క్రియల్లోనా? పాలు పోయించుకొని పో అనొచ్చు, కూర్చోబెట్టి ఆహారం ఎవరు పెడతారు? చాయ్ ఎవరు ఇస్తారు? గిన్నెడు చన్నీళ్ళు ఇస్తారా? ఎప్పుడన్నా ఇచ్చారా మీరు పాల వాళ్ళకి? ఇప్పుడు చెప్పాక రేపు ఇస్తారు నాకు తెలిసి. చాలేమన్నా నిన్న చెప్పాడు, అబ్బాయి నీళ్ళు తాగుతా, మంచి నీళ్ళు తాగుతాయా? దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ నేను చెప్పేది నిజం, ఆ ప్రేమ. ఎవడో దారిన పోయే దానయ్య మనకెందుకు అనుకోవాలా, దయ్యా కూర్చున్నాను అంత తిన్నయ్యా. మళ్ళీ వాళ్ళు పోయించుకున్న పాలకేమో డబ్బులు ఇస్తారు, నేను తిన్న టిఫిన్కేమో వద్దులేయ అంట. ఎట్లా? పర్లేదు చిన్నమ్మ, నీకు ఎక్కడి నుంచి వస్తాయి చిన్నమ్మ, తీసుకో. ఈరోజు దేవుడి మహాకృపను బట్టి దేవుడు ఎలాంటి కార్యం చేశాడంటే, తనకి 2 కుమారులు ఇచ్చాడు, ఆ 2 కొడుకుల్ని సేవకుల్ని చేశాడు ఆయన. ఏమండి, చచ్చినా ఎప్పుడు చేస్తామో తెలియదు, ఎంతవరకు భూమి మీద ఉంటామో తెలియదు. సచ్చినా బతికిన ఇదిగో 10 మంది చెప్పుకునే బతకాలి, ఆడపుడకు పుట్టినా మగ పుట్టకు పుట్టినా. దేవుని సేవ విలువ ఆడవాళ్ళకు కూడా చెప్తున్నాను నేను, ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ చెప్తున్నానండి. యవ్వన పొంగులు చూసుకొని లోకంలో తిరుగుతా, లోకపు భోగాలు, లోకపు ఆకర్షణలను చూసుకొని మిడిసి పడతా ఉంటారు కొంతమంది. అది కాదు బతుకు, అది కాదు జీవితం. కొంతమందికి ఎంత చెప్పినా ఎక్కదో. 10 మందికి మాదిరికరమైన జీవితం జీవించాలి, 10 జీవితాలు వెలిగించే బతుకు బతకాలి. ఆమెకేం తెలుసండి నేను ఇట్ట అవుతానని?
ఎవరో ఒక విశ్వాసి, ఎవరో ఒకడు అన్యుడు చెప్తే సువార్త చెబితే మారతాడు, రక్షించబడతాడు, ఆశపడింది, సేవ చేసి. ఈరోజు నా ద్వారా నా తండ్రి జరిగించే పరిచర్య మొత్తంలో ఆమె కూడా వాటా పడింది.